ఈ నెల 17వ తేదీ ఎంతో విశేషమైన నాగపంచమి, పైగా శ్రావణ సోమవారంతో కలిసి వచ్చింది. సోమవారం నాగపంచమి కలిసి రావడం వల్ల ఈ రోజుకు మరింత విశేషత పెరిగింది. ఈ రోజు పొరపాటును కూడా మీ ఇంట్లో ఈ కూరను అస్సలు తినకూడదు, అలాగే వండకూడదు. ఒకవేళ తింటే పరమ దరిద్రాన్ని కలిగిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రోజు మాత్రం ఇది తప్పకుండా తినాలి. ఇది తింటే మహాపుణ్యం లభిస్తుంది. ఈరోజు ఉపవాసం ఉన్నా కూడా ఇది తింటే కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది. నాగపంచమి రోజున పాము రూపంలో ఉన్న దేవుళ్లను ఆరాధించడం జరుగుతుంది. నాగపంచమి పండుగ రోజున స్త్రీలు పాము పుట్టల దగ్గర పూజలు చేసి పాము పుట్టల్లో పాలు పోస్తారు. పుట్టల్లో పాలు పోసిన వారు భక్తితో ఆ రోజంతా ఉపవాసముంటారు. ఈ పూజ చేసేవారు ఈ రోజున అంటే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అలాగే ఇంటి గడప, పూజా గదిని పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవతల ప్రతిమకు నేతితోనూ పాలతోనూ అభిషేకం చేసి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ పూర్తయ్యాక ఒక సద్బ్రాహ్మణుడికి తాంబూలం, పానకం, వడపప్పులతో నాగప్రతిమను దానంగా ఇస్తే చాలా మంచిది. ఆ తరువాత పుట్ట దగ్గరకు వెళ్లి పాలు పొయ్యాలి. పుట్ట దగ్గరలో లేనివారు పాములకు సంబంధించిన దేవాలయాలకు వెళ్లి అక్కడ ఉన్న పాము విగ్రహాలకు అంటే జంట నాగులకు నీరు మరియు పాలతో అభిషేకం చేసి విగ్రహాలకు పసుపు పొడి, కుంకుమ బొట్లు పెట్టి దీపధూప నైవేద్యాలు సమర్పించాలి. ఇలా నాగులకు ప్రార్థనలు చేయడం వల్ల మీకు మీ పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న పాము శాపాల నుంచి విముక్తి కలుగుతుంది. ఈ శ్రావణ మాసంలోనే పరమశివుడు విషాన్ని మింగి నీలకంఠుడు అంటే గరళకంఠుడు అయ్యాడని పురాణాలు చెప్తున్నాయి. శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుణ్ణి పూజించడం హైందవుల ఆచారం. ఈ రోజున పాలు, మిరియాలు, పెరుగు పెట్టి నాగదేవతలను పూజిస్తారు. వెండి, రాగి, రాతి చెక్కలతో చేసిన నాగ పడగలకు భక్తులు అభిషేకం చేస్తారు. పంచమి రోజు ఓం నాగరాజాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల ఇంట్లో అన్ని శుభాలు కలిగేలా ఆ నాగేంద్రుడు దీవిస్తాడు. నాగపంచమి రోజు ఉదయమే లేచి తల స్నానం చేసి ద్వారానికి ఇరువైపులా ఆవు పేడతో అలికి బియ్య పిండితో ముగ్గులు వేసి దానిపై పసుపు, కుంకుమలు వేసి పసుపుతో కాని బియ్య పిండితో కాని నాగచిత్రాలు వేసి ఆవుపాలు, వడపప్పు నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే ఇంట్లో వారికి నాగదోషాలు తొలగిపోతాయి, అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయి. పిల్లలకు ఏమైనా సమస్యలు ఉంటే అంటే కళ్ళు కనిపించకపోవడం, చెవుడు, మూగదోషాలు ఉంటే అవి తొలగిపోతాయి. అటువంటి ఇల్లు పసి పాపలతో కలకల్లాడుతుందని పురాణ వివరణ కూడా ఉంది. చతుర్థి నాడు అంటే పంచమి ముందు రోజు ఉపవాసముండి పంచమి రోజు 5 తల్ల పాము చిత్రం వేసి అనంతాది నాగులకు పంచామృతం, గన్నేరు, జాజి పువ్వులతో పూజించి వంటని సాత్విక ఆహారం అంటే పెసరు, బెల్లం, చిమ్మిలి నైవేద్యంగా చేసి వాటిని సమర్పించాలి. ఆడవారు, పిల్లలు, పెళ్లికాని వారు పుట్ట వద్దకు వెళ్లి పుట్టను అలంకరించి పాలు పోసి పూజలు చెయ్యాలి. మరి ఎంతో విశేషమైన నాగపంచమి రోజు మనం అస్సలు ఈ కూరను తినకూడదు. మరి ఆ కూర ఏంటి అంటే నాగపంచమి రోజు పొట్లకాయ, అలాగే మెలికలు తిరిగి ఉండే కూరగాయలను ఈరోజు వండకూడదు. పొట్లకాయ మెలికలు తిరిగి ఉంటుంది, అలాగే మునక్కాయ, సొరకాయ, చిక్కుడు వంటి వాటిని ఈరోజు అస్సలు వండకూడదు. ఈ రోజు మెలికలు తిరిగి ఉండే కూరగాయలు కోస్తే సాక్షాత్తు నాగదేవతలను కోసినంత మహాపాపం అంటుకుంటుందట. కాబట్టి ఈరోజు పొట్లకాయ, మునక్కాయ, సొరకాయ, అలసందలు, చిక్కుడు వంటి మెలికలు తిరిగి ఉండే వాటిని వండుకోకుండా మిగిలినవి తినవచ్చు. ఈరోజు మాంసాహారం కూడా అస్సలు తినకూడదు. మాంసాహారం తింటే పరమ దరిద్రాన్ని కలిగిస్తుంది. తెలియక తిండే జీవితాంతం దరిద్రం అనుభవిస్తారని, సర్పదేవతలకు కోపం వచ్చి శపిస్తారని మన పురాణాలు చెప్తున్నాయి. మరి ఈరోజు ఈ పదార్థాన్ని తింటే చాలు సకల శుభాలు కలుగుతాయి. అది ఏంటి అంటే
ఈరోజు నానబెట్టిన బియ్యాన్ని దంచి అందులో బెల్లంతో కలిపి దంచి పచ్చిపాలు కలిపి చలివిడి చెయ్యాలి. ఇక అందులో నానబెట్టిన సజ్జలు అరటిపండు కలిపి ఈ పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి ఆ తరువాత ప్రసాదంగా ఇంట్లో వారందరూ తినాలి. ఈరోజు ఉపవాసం ఉన్నా కూడా ఈ పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి తినవచ్చు. ఈరోజు ఎవరైతే ఈ నైవేద్యాన్ని తింటారో వారికి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది. ఈరోజు ఎవరైనా సరే ఈ నైవేద్యాన్ని ప్రసాదంగా తింటే ఆరోగ్యం కలుగుతుంది. ఎందుకంటే ఈ నైవేద్యం మన శరీరంలోని ఇమ్యూనిటీని పెంచుతుంది. సజ్జల్లో ఉండే పోషకాలు మన నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. ఈ పదార్థం తినడం వల్ల మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. గుండెకు ఎంతో మేలు చేస్తుంది. అంత ఆరోగ్య రహస్యం దీనిలో దాగి ఉంది. కాబట్టి నాగపంచమి రోజు ఈ ప్రసాదాన్ని తప్పనిసరిగా తినండి. ఇక నాగపంచమి గొప్పతనాన్ని తెలిపే ఒక వ్రత కథ కూడా ఉంది. ఈ కథను విన్నంత మాత్రం చేతనే సకల శుభాలు కలుగుతాయి, జన్మల పాపాలు తొలగిపోతాయి. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఒక రైతు పొలం దున్నుతున్న సమయంలో నాగలి ఒక బొరియలో దిగబడి అందులో ఉన్న నాగుపాము పిల్లలు చనిపోయాయి. ఇక రైతు బొరియలో లోతుగా దిగబడిన నాగలిని అతి బలవంతంగా భూమి నుంచి పెళ్లగించి తిరిగి యథాస్థితికి తీసుకువచ్చి యథావిధిగా భూమంతా దున్నుకుని సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. ఆ నాగలి బొరియలో చిన్న నాగుపాము పిల్లలు మాత్రం నాగలి తగిలి అక్కడికక్కడే చనిపోయాయి. కానీ పాపం రైతుకు మాత్రం ఈ విషయం తెలియదు. కానీ తెలిసి చేసినా తెలియక చేసినా పాపపుణ్యాలు ఎల్లప్పుడూ మానవుణ్ణి వెంటాడుతూనే ఉంటాయి. ఇంతలో మేతకే వెళ్లిన నాగుపాము రానే వచ్చింది. తల్లిపాము పిల్లలు చనిపోవడం చూసి దుఃఖించి కోపంతో రైతు ఇంటికి వెళ్లి రైతు ఇంట్లోని పిల్లలను కసితీరా కాటేసి చంపుతుంది. ఆ రైతుకు మరొక పెళ్లైన కుమార్తె కూడా ఉంది. ఆమెను కూడా చంపుదామని వారి ఇంటికి వెళ్తుంది నాగుపాము. ఆ రోజు నాగపంచమి కావడం వల్ల రైతు కూతురు పూజా గదిలో అనంతనాగును పూజిస్తుంది. ఆ పాము రైతు కుమార్తె యొక్క భక్తి ప్రపతులకు ఎంతగానో ఆశ్చర్యపోతుంది. అదే సమయంలో రైతు కూతురు ఆదిశేషుడి ప్రతిమను భక్తి శ్రద్ధలతో పూజించి పుట్టలో పాలుపోసి నూపప్పు బెల్లంతో కలిపిన చలిమిడిని, బియ్యపిండి బెల్లంతో చేసిన చలిమిడి మొదలైన పదార్థాలను నివేదన చేసి తన్మయత్వంతో నమస్కారం చేసి ధ్యానం నుంచి కళ్ళు తెరిచి చూడగా ఎదురుగా పడగ విప్పుకుని ఉన్న నాగుపాము కనిపించింది. ఇక ఆమె ఆ నాగుపాముకు భక్తితో నమస్కారం చేసింది. అంతటా ఆ నాగుపాము ఇలా అనుకుంటుంది, ఇటువంటి భక్తురాలి కుటుంబాన్న నేను బలి తీసుకున్నది ఆవేశంలో ఎంతటి పాపానికి ఒడిగట్టాను అని పశ్చాత్తాపపడుతుంది. ఇక జరిగిందంతా ఆ పాము ఆమెకు వివరిస్తుంది. అప్పుడు ఆమె మిక్కిలి దుఃఖిస్తూ, నాగమాత, మేము మా కుటుంబ సభ్యులంతా ఎల్లప్పుడూ నీ ఆరాధనలు చేసే భక్తులం. మాపై నీకు అంత కఠినత్వం వద్దు. దయతో నా తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను బతికించు. నా తండ్రి తెలియక చేసిన అపరాధాన్ని మన్నించు అని వేడుకుంటుంది. ఇక ఆ భక్తురాలి ప్రార్థనతో ఆ నాగుపాము కొంత అమృతాన్ని తెచ్చి ఇవ్వగా ఆ రైతు కుమార్తె దాన్ని తీసుకుపోయి పుట్టింటికి వెళ్లి తన పుట్టింట్లోని కుటుంబ సభ్యులపై చల్లగా ఆ దేహాలన్నీ నిద్రలోంచి మెలుకున్నట్లుగా లేచి కూర్చున్నాయి. ఇక కుమార్తె ఎంతగానో సంతోషించింది. ఇదే నాగపంచమి వెనుక ఉన్న ఒక విశేషమైన కథ. ఈ అద్భుతమైన రోజు ఆడవారు ఏ రంగు చీరను కట్టుకోవాలి అంటే ఆడవారు ఆకుపచ్చ రంగులో ఉండే చీరను కాని పసుపు రంగులో ఉండే చీరను కాని ధరిస్తే దీర్ఘ సుమంగళి యోగం కలిగి భర్త ఆయుష్ పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈరోజు పుట్టలో పాలు పోయడానికి వెళ్ళినప్పుడు లేదా శివాలయానికి వెళ్ళినప్పుడు లేదా సుబ్రహ్మణ్యుడి ఆలయానికి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. ఆడవారు ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులు కట్టుకోవడం వల్ల కష్టాలు తొలగిపోతాయి, జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మవారి అనుగ్రహం వల్ల సౌభాగ్యం పెరుగుతుంది, సుమంగళి యోగం కలుగుతుంది, భర్త సంపాదన పెరుగుతుంది, ధనానికి లోటు లేకుండా ఉంటుంది. ఆడవారే కాదు,
పిల్లలు, పెద్దలు, మగవారు, ముసలివారు అందరూ కూడా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులు కట్టుకుంటే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కనుక అందరూ కూడా శ్రావణ శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ నాగపంచమి రోజు ఆకుపచ్చ రంగు లేదా పసుపు రంగులో ఉండే దుస్తులు కట్టుకోండి. శుభ ఫలితాలను పొందండి. అసలు నాగపంచమి రోజు పూజ ఎలా చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం. నాగపంచమి రోజు ఉదయాన్నే తల స్నానం చేసి గుమ్మానికి ఇరువైపులా ఆవు పేడతో అలికి పసుపు బియ్య పిండితో ముగ్గులు వేసి పసుపుతో కాని ఆవు పేడతో కాని బియ్య పిండితో కాని నాగ చిత్రాలు వేసి ఆవు పాలు వడపప్పు నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే ఆ ఇంట్లోని వారికి నాగదోషాలు అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయి. పిల్లలకు కళ్ళు చెవులు మూగదోషాలు తొలగిపోతాయి. ఆ ఇల్లు పసిపాపలతో కలకల్లాడుతూ ఉంటుంది. ఈరోజు ఆడవారు పిల్లలు కన్నెలు పుట్ట వద్దకు వెళ్లి పుట్టను అలంకరణ చేసి యజ్ఞోపవీతాలు వస్త్రాలు సమర్పించి పాలుపోసి పూజలు చెయ్యాలి. పిల్లలు లేనివారు పుట్టకు రావి చెట్టు మొదట్లో ప్రతిష్ఠించబడిన ప్రతిమలకు ప్రదక్షిణలు చెయ్యాలి. అక్కడ ఉన్న మట్టిని పొత్తికడుపుకి రాసుకోవాలి. ఇలా చేస్తే త్వరలోనే సంతానం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అసలు ఈరోజు పుట్టలో పాలు పోస్తే పిల్లలు ఎలా కలుగుతారు అనే పెద్ద సందేహం ఉంటుంది. దీని వెనుక ఒక కారణముంది. పాము పుట్టలను పాములు ఏర్పరచువు, చెదలు ఏర్పరుస్తాయి. వాటిలో పాములు చేరి వానాకాలంలో పిల్లలను పెట్టి వేరే చోటుకి వెళ్తాయి. చెదపురుగు పుట్ట పెట్టేటప్పుడు దాని నోటి నుంచి ఒక ద్రావం వస్తుంది. ఆ ద్రావం మెత్తటి మట్టితో కలిసి అది గట్టిపడి పుట్ట ఏర్పడుతుంది. ఎంత గట్టిపడుతుంది అంటే వానలు వచ్చినా ఆ మట్టి కరగదు. ఆ మెత్తని మట్టిలో రాయి రప్పలు ఉండవు. ఇదే దీని విశిష్టత. వానాకాలమందు ఈ పుట్టలయందు సంచరించు పాముల నుంచి విడుదలయ్యే రేతస్సు పుట్ట మట్టిలో కలుస్తుంది. పాము గుడ్లు పెట్టి అది పిల్లలను చెయ్యదు. ఎండవేడికి అవి పిల్లలు అవుతాయి. ఇది ప్రకృతి నియమం. ఆ మట్టినందు కలిసిన ఈ పదార్థాలు మనం పోసే పాలు తేనె కలిసి సువాసనలు వెదజల్లుతాయి. ఈ వాసనల వల్ల మన శరీరమందు తగిన హార్మోన్లు ఉత్పత్తి అయ్యి పిల్లలు పుట్టడానికి దోహదం చేస్తాయి. అదేవిధంగా చర్మ రోగాలు నయం చేయడంలో కూడా పుట్టమట్టి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనివల్లే పుట్టమట్టిని పొత్తికడుపుకి రాసుకుంటే పిల్లలు పుడతారు అని మన పెద్దలు చెబుతారు. నాగపంచమి నాడు ఈ పనులు పొరపాటున చేయకండి. నాగపంచమి రోజున భూమిని తవ్వవద్దు, పొలాలు దున్నవద్దు. పురాణ గ్రంథాలలో అలా చేయడం నిషిద్ధం. భూమిలో పాము కలుగు లేదా పాములు ఉంటే వాటికి హాని కలగవచ్చు. అంతేకాదు, నాగపంచమి రోజున పదునైన కత్తులు, కత్తెరలు వంటి పదునైన వస్తువులను ఎప్పుడూ వాడకూడదు. ఈ రోజున పాముకి హాని జరిగితే అది సర్పదోషం, కలసర్పదోషం వంటి లోపాలతో బాధపడాల్సి వస్తుందని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ పనులు అస్సలు చేయకండి. నాగపంచమి రోజున చేసే ఏ పూజ అయినా వ్రతమైనా కూడా 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తుందని పెద్దలు చెప్తున్నారు. అందుకే నాగపంచమి రోజు తప్పనిసరిగా ఈ నియమాలు పాటించండి. ఈ రోజు శివాలయానికి, విష్ణు ఆలయానికి వెళ్లి నెయ్యితో దీపారాధన చెయ్యండి. పేదలకు దాన ధర్మాలు చెయ్యండి. సర్పాల అనుగ్రహం కోసం స్తోత్రాలు పారాయణం చెయ్యండి.